మీ అందరు గమనించేమంటారు, ఈ రోజుకి ఒక చాలా విశిష్ట ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈరోజు స్నానాన్ని అమృత స్నానం అని పెద్దలు చెప్తుంటారు. అలాగే ఈ కుంభమేళాకి వెళ్ళి వచ్చిన మా వేద పండితులు కూడా 2 విషయాలు చెప్తారు. ముందుగా అనుభవం ఇది. ఓం నమ శివాయ. మనకి ఈ రోజున ప్రయాగరాజ క్షేత్రంలో మహాకుంభమేళతో అత్యద్భుతంగా కొడ వైభవంగా శోభాయమానంగా భక్తకోట యొక్క ఆనంద కోలాహల మధ్య ఈ విశేషమైనటువంటి మహాకుంభమేళ కార్యక్రమం జరపబడుతోంది. అంటే మనం చాలా అదృష్టవంతులం. ఎందుచేత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళ ఎంతో విశేషంగా జరుగుతోంది. దేవతలు దానవులు అమృతం చిలికినప్పుడు పట్టనటువంటి బిందువులు 4 చోట్ల పడ్డాయి. అందులో ఒకటి ప్రయాగరాజు, రెండోది హరిద్వారు, మూడవది నాసిక్, నాలుగవది ఉజ్జగిరి మహాక్షేత్రంలో ఈ అమృత బిందువులన్నీ కూడా పడ్డాయి. మరి ఈ రోజున మహామౌని అమావాస్య సందర్భంగా ఆ ప్రయాగరాజ క్షేత్రంలో ఈ రోజున సుమారుగా 10 కోట్ల మంది స్నానం ఆచరిస్తున్నారు. ఈ యొక్క ప్రయాగరాజ క్షేత్రానికి మేము వెళ్ళడం, అక్కడ నదీ స్నానం చేయడం, ఆ యొక్క పుణ్యతీర్థాన్ని ఆ నీళ్ళనంతని కూడా మేము తీసుకురావడం, ఇక్కడ అమ్మవారికి నిన్నటి రోజున సుమారుగా 1000 కలశాలతో మహా అభిషేక కార్యక్రమం చేయడం, అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ నీళ్ళన్నీ కూడా ప్రోక్షణ చేయడం జరిగింది. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని భగవతి అమ్మవారు, బగళాముఖి అమ్మవారు దశమహావిద్యలలో 8వ స్థానం, ఆ తల్లి మనందరి చేత కూడా ఈ పుణ్య కార్యక్రమాన్ని మనం చేసుకోవడం, అమ్మవారిని దర్శించడం, ఇదంతా కూడా పూర్వజన్మ స్మృతం ఉంటేనే కానీ సాధ్యం కాదు. అటువంటి అవకాశాన్ని అమ్మవారు మనకు కల్పించిందని తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే భక్తులు కనుక కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయాలి అంటే ఇంకా మనకు సుమారుగా 1 నెల రోజులు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని భక్తుల వినియోగం చేసుకోవలసిందిగా కూడా కోరుతున్నాం. ఓం నమ శివాయ. జయ హో బగళాముఖి మాత. నిన్న అమ్మవారికి దాదాపుగా కుంభమేళాకి వెళ్ళి వచ్చిన భక్తులు ఆ నదీ జలాలు తీసుకొచ్చి మాకు ఇక్కడ ఏర్పాటు చేశారు, అందజేశారు. మరి ఆ నదీ జలాలతోనే నిన్న అమ్మవారికి విశేషంగా అభిషేకం జరిగింది. ఆ నదీ జలాల శేషం కూడా ఇవాళ మీ అందరికీ కూడా మా వేద పండితులు ప్రోక్షణ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా కుంభమేళ నదీ స్నానంలో కూడా మనం తరించినట్లే పాల్గొన్నట్లే భావించాలి. అమ్మవారి అనుగ్రహంతో ఈ రోజు వచ్చిన విశిష్ట అతిథులు 50 మంది అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు మన అమ్మవారి ఆలయానికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమాన్ శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మన ప్రజా నాయకులు చంద్రబాబు గారు నాడు వారి యొక్క ఆరోగ్యం అమ్మవారి అనుకుంటూ క్షేమంగా ఉంటుతూ మరి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ఉండాలని మరి అన్ని విధాలుగా మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశంలో ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని వారు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా ఒక సంకల్పం చెప్పి మా వేద పండితుల మీద ఆ సంకల్పం కూడా చెప్పి పూజా కార్యక్రమం నిర్వహించారు. మరి వారి యొక్క సంకల్పం అలాగే మన దేశ నాయకులు రాష్ట్ర నాయకులు క్షేమంగా సుభిక్షంగా ఉంటే అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయి. అలాగే ఈ ప్రాంతం 50 మంది కూడా సుభిక్షంగా పాడి పంటలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జయ హో మాత, జయ హో జయ హో.